నమస్తే అండి. మీ పేరు? నా పేరు అబద్ధం అండి. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి. ఎలా ఉందంటారు? పల్లె ఏముందండి, మామూలేనండి. ఎవరు వచ్చినా ఒకటే చెప్తారండి. ఇంక అన్నీ కాకనండి కామనే. ఈయన అభివృద్ధి అన్నది ఈయనేమో కొంచెం రాబోయే కాలానికి భవిష్యత్తు తీసేసి అభివృద్ధి చేస్తాడు ఈయన. మన జగన్ గారు చేసింది ఏంటంటే కొంచెం అమరావతి గట్ట కొంచెం తొక్కేయటం వల్ల, పోలవరం ప్రాజెక్టు ఒకటి ఆపేయటం వల్ల ఇటువంటి వాళ్ళలో కొంచెం సెడ్డ వచ్చింది. ఆయన పథకాలు బాగానే వేసాడు. చిన్న చిన్న వాళ్ళకి మంచిది ఆయన చేసింది. ఏంటంటే అభివృద్ధిగా కొంచెం వెనకబడి చేసాడు ఆయన. ఏదో రోడ్డు కార్యక్రమాలు కానీ ఇవి కానీ అభివృద్ధి చేయలేకపోయాడు. డబ్బులు వేయటం చిన్నోళ్ళకి రూపాయి 10 రూపాయలు రావటం చిన్నోళ్ళకి బాగానే చేసాడండి. దీనికి కారణం ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఈయన ఏమన్నా జరగబోయేది ఎదరెదర భవిష్యత్తు కోసం చేస్తారు చంద్రబాబు నాయుడు అన్నది. ఎదర భవిష్యత్తు వాళ్ళు ఎంతటి ఎదటి పోయిలా చూడడం. ఆయన కొంచెం అనుభవాలన్నీ ఏముంది, కొంచెం కుర్రతనం మీద మాట్లాడి కుర్రోళ్ళు ఏదో మాట్లాడినట్టు ఉంటుందండి. ఇంకా అదండి. ఈయన వచ్చాక వస్తానన్న పథకాలు ఏమైనా వస్తున్నాయండి? అయ్యో గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇచ్చాడండి. వస్తున్నాయి కదా ఒకటి అందులో కొంచెం గుళ్ళ అయిపోతుంది కదండి. రావటం గుళ్ళ అయిపోతుంది. దాన్ని ఒక్కోటి కొంచెం అమరులో తీసుకొస్తున్నాడు కదా. మన వెంటనే కంగారు పడిపోయామనుకో పనులు అవ్వాలి కదండి. కానీ కొంతంత ఇసుక ఫ్రీ అన్నాడు కానీ ఇంకా రాలేదు. దాన్ని కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి. లారీ డ్రైవర్లు గట్టని చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ ఇసుక కూడా తొందరగా ఫ్రీగా ఇస్తే మరి అందరికీ పన్ను పాఠం ఉంటుంది. ఇసుకే కదండి ప్రతిదీ పనికి. ఓ తాపి మిత్రికైనా ఇంకొకరికైనా లారీ డ్రైవర్కైనా కూలోడికైనా ఇసుక ముఖ్యం. ఫ్రీ అన్నారు కనుక తొందరగా దాన్ని అమలు చేస్తే బాగుంటుందని. ఫ్రీ అంటే తప్పు కానీ ఇంకేం అందలేదండి ఎవరికైనా. అది అంటే మీరు ర్యాంపుల్లో ప్రాబ్లం ఉందంటారా? పైనుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ర్యాంపులే ప్రాబ్లం ఉంది. ర్యాంపులు ఏంటి విడుదల చేయలేదు కదా ర్యాంపు. మా మండలం ఉందండి, మా మండలం ర్యాంపు లేదు. రోడ్డు ర్యాంపు ఉందని ఇంకా ఏమేమి లారీలకి అవ్వలేదండి. తాటర్లు తోలుకోమంటున్నారు. వేళ తాటర్ 5,000 అంటే మా మాది కూడా ఎవరు కట్టుకోలేకపోతున్నాడు. ఇది కొంచెం ప్రాబ్లంగా ఉందండి బాగా ఎక్కువగా. రైతులకు ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం వచ్చాక? రైతులు ఏముందని ఇప్పుడే కదండి మొదలైంది. మరి కొంచెం ఎదర కొంచెం వాళ్ళని చేస్తాడండి. మరి అన్నీ ఒకసారి జరగాలని జరగవు కదండి. ఇప్పుడు ఒకటి నిన్న తీసుకుంటున్నారు. నిన్న తీసుకున్న దాన్ని బట్టి జరిగితేండి ఎదర ఏదైనా ఎదర భవిష్యత్తు కోసం ఆలోచించి మనిషే ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంటేనండి. ఇవాళ ఏదో మనం కంగారు పడిపోయి గొంతులు చెప్తే పనులు అవ్వండి. మరి ఖజానా లేదు కదండి. ఖజానా ఉంటే ఏదైనా చేయొచ్చండి. ఖజానా లేదు. పిలిచేక్కడ ఇంకా ఆయన ఏమో బాగా చేస్తున్నాడండి. బంగారు లేని భవన్ కళ్యాణ్ ఉందని ప్రతిదీ కూడా ఆయన చేయించింది కరెక్ట్గా చేస్తున్నాడండి. పనులు ఆలోచించి చేస్తున్నాడు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడండి ఆయన. ఆయనలో ఏ ప్రాబ్లం లేదు. అంటే జగనే ఉండుంటే ఇప్పటికి ఇవ్వాల్సిన పథకాలను ఇచ్చేది రైతు భరోసా కానీ ఇవి కానీ. రైతు భరోసా గట్రా ఇచ్చేస్తారు కరెక్ట్ అండి. అభివృద్ధి కార్యక్రమం కొంచెం ఆగింది కదండి. అభివృద్ధి ఆగిపోయింది. రోడ్లు కానీ ఇప్పుడు రైతు ఎన్నో ఎకరాలు ఇచ్చారు అమరావతికి. దాన్ని ఆపేసారు. అది 50% అయిపోయింది. ఉన్న 50% చేయలేకపోయింటే ఉన్నది చేస్తాను నమ్మకం ఏంటి ఎదర భవిష్యత్తులో మనకి ఇంకా అని ప్రజల్లో కొంచెం వచ్చిందండి. అది మరి ఈయన వచ్చాక స్టార్ట్ అవుతుంది అంటే అభివృద్ధి కార్యక్రమం చాలా ఉంది కదండి. ఇప్పుడు అమరావతి ఎన్న మనకి పూర్తి ఉంది. ఎన్న మొదలుపెట్టారు కదా అమరావతి. పోలవరం కోసం కూడా దాన్ని నిర్ణయం తీసుకుంటున్నారు. వల్ల అవుతున్నాయి కదండి. అవ్వకుండా ఆగలేదు. బాగుందండి. అయ్యో ఏంటంటే రాబోయే కాలానికే భవిష్యత్తు వేస్తారని చంద్రబాబు కూటమి ప్రభుత్వం అంటేనే వాళ్ళకి దులిపేసి నిలుపులాగా ఉండదు. అది మనం ఆలోచించుకోవాలని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళని అది ఆలోచించుకుంటే ఎదరెదర భవిష్యత్తు బాగుంటుందండి. ఇవాళ మనకి 10 రూపాయలు తీయాలి కూర్చోబెట్టి తినేస్తాం. రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు చూడాలి ఉండాలి కదండి. అదే భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాలి మనం ఎవరైనానండి.